నాగరాజు నిద్రలేచాడు, నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి? మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడి రాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందేంటి? గాల్లో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు. వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. వీళ్ళెవరా? మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజు అన్నయ్య నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వరుసగా మాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్య. అన్నయ్య? శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే, ఆ నాగబాల నా చెల్లి ఎలాగవుద్ది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు, అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగున్నాడు. నేను ఒప్పుకోనా? శశి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకం గ్యారంటీ ఏంటి? ఒక్క పోం కూడా కదలలేదా? నేను అమెరికా వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. నాగరాజు తెట్టుకోదు, కాటడిపోద్ది. నాగరాజా? ఆడబడరా? నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మందే నాగలోకం, పోయా పాతాళలోకం, నీయర్ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమా లోకంలో మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చేస్తారు. అలాగే. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారండి. అరే కొడతారా, కొట్టేటట్టున్నారు, రారా పోదాం. మొత్తం ఏంట్రా ఈ మూడింటితో కలిపి 15. ఓకే, ఈ కుక్కర్ ప్రెసిడెంట్ ఎవరండి? సారీ, కాలనీ ప్రెసిడెంట్ ఎవరండి? బాబు, పువ్వు గుర్తుకు మీ ఓటు బలంగా వేసి నన్ను గెలిపించండి. మేడం ఎలక్షన్ మూడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే. ఈ కాలనీ ప్రెసిడెంట్ గానే కాకుండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా పోటీ చేస్తున్నాను. మనలో మనమాట, నేను గెలుస్తారా? మిమ్మల్ని చూస్తున్నారని తెలుస్తుంది బాగా. కోఆపరేటివ్ అని డెఫినెట్ గా గెలుస్తారు. మొత్తం 15 కుక్కలు. కుక్కకి 2 రోజులు చెప్పలేవండి. అవి తీసుకుంటాయా? మేము తీసుకుంటాం. 2 పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి, 200 ఎక్స్ట్రా ఉన్నాయి. తప్పుకుంటారా? కొంచెం తప్పుకుని దారివ్వండి. అది వస్తున్నా అసలారా, అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. విడోగా ఉంటూ కూడా కంటిన్యూ చేస్తున్నారా? సుంఠ
ఉట్టి మనిషి అంటే గర్భవతిని కాదురా, మడిగట్టుకుని ఉన్నానని. మా భ్రమరాంబ బిడ్డ ఏమైనా వచ్చిందిరా? భ్రమరాంబ అంటే మీ గ్రాండ్ డాటరా? బాగుంటదా? పెళ్లిడికి వచ్చిందా? కుక్క పెళ్లిటికి రావడం చిత్తగత్తపు సన్నాసి. భ్రమరాంబ అంటే నా బొచ్చు కుక్క అని. బొచ్చు కుక్క ఒకటి ఉంది, ఉండని చెప్తా. ఇదా? ఓరి 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 ఓరి, మీ పిండాలు పిల్లలు తినా మల్లె పువ్వులంటే నా బొచ్చు కుక్కని ఊర కుక్కలతో కలిపేశారు కదరా. సారీ అండి, ఇది మీ పెంపుడు కుక్క అనుకోలేదు. అయ్యో, అవి దీని శీలాన్ని దోచుకోలేదు కదా. ఓ 3 నెలలు ఆగంటే తెలుస్తుందా? ఇది మక్కుక్కరా? అయితే మీకు బాధ ఎందుకు? ఏడ్చావులే, మక్కుక్క అయితే ఏమిటి, ఆడకుక్క అయితే ఏమిటి, శీలమేరా. అవును పిచ్చి సుంఠలారా, ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారా? అది బిజినెస్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. మరి తల్లి తోడు ఎవ్వరికి చెప్పను. చెప్పు. పక్క కాలనీలో తీసుకెళ్లి వదిలేస్తాం. దేనికిరా? అవును, వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి పెట్టుకోవటానికి. అంటే ఈ కుక్కల్ని కూడా ఎంత ముందు మేము తీసుకొచ్చి వదిలేసినాయా? అవ్వా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవర్రా? గాంధీనగర్ 7 లేచిందట. ఊరుకో బాబు ఊరుకో. ఇంకోసారి ఊరుకో బాబు అన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసి మా బాబు పక్కన పడుకోబెడతాను. అసలే ముసలాడు మోసం చేసి తెచ్చాడని మేము బాధపడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? అసలు ఎవడు రీడు? ఉన్నారుగా 2 గారాల చెల్లెళ్ళు, వాళ్ళ బంధువు అయి ఉంటాడు. మా బంధువేం కాదు. నీకు పేరు మాంగారు అవుతానమ్మా. మా మాంగారు ఎప్పుడో చచ్చారు. దొంగ సచ్చినాడు. ఎవరు? నేనా? నువ్వు కాదు, మా బాబు. ఇంత ద్రోహం చేస్తాడనుకోలేదు. దొంగ సచ్చినాడు. వీళ్ళేంట్రా దగా మోసం అంటున్నారా? పోయినాడు పెద్ద క్రిమినల్ ఏమరా. వాడెవడైతే మనకెందుకురా, మన ఏడుతో పదండి. ఊరుకోండి బాబు ఊరుకోండి, ఊరుకోండి బాబు ఊరుకోండి. ఏంటి ఎవరో ఆడకుండా రిలాక్స్ ఉన్నారు? మళ్ళీ అదోట. పాప అంకిల్ కి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఆయనకి 65 ఏళ్లే. ఏదో మాట వరుస కన్నాడులేండి. ఇంతగా స్విచ్ ఆన్ చేసేది ఎవడో? స్విచ్ ఆన్ ఏంటి? పాత రోజుల్లో అయితే పొలం లైట్ తగలెట్టేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ కదా, బాక్స్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే సరిపోద్ది. ఆ దరిద్రుడిని నేనే. చూడగానే అనుకున్నా లేపండా. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు అవుట్. గుత్తు గురునాథం గారు అవుట్. సార్, ఇంత బాధలో మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇంతకీ మా పేమెంట్ ఎవరిస్తారండి? అదిగో ఉన్నారుగా 2 ఆడకూతుళ్ళు. ఆ ముసలోడు బతుకున్నంత కాలం ఉన్నంత ఊడ్చిపెట్టింది వీళ్ళకేగా. మాకేం పెట్టాడు? అమ్మో చిరుగుపోయిన చీరలో అరిగిపోయిన ఇత్తడి బిందులు తప్ప. పెన్షన్ డబ్బంతా మీరు ఇద్దరేగా నొక్కేసింది. ఏంటి నొక్కేసింది? 2 ఏళ్ళ ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టలా? ఆహా, ఆ తిండి తినే ఆయన హాస్పిటల్లో పడ్డాడు. మందులు ఖర్చు అంతా మేమే పెట్టుకుంది. ఆ మందులు తినేగా ఆయన చచ్చింది. అమ్మను కూడా ఇలాగే చంపేస్తుంటారు. టోటల్ గా వీళ్ళు పెద్ద హంతకుల ఫ్యామిలీ లాగా ఉంది. అమ్మ చచ్చిపోయినప్పుడు చెరొక ఖర్చు పెట్టాం కాబట్టి వీడి ఖర్చులన్నీ మీరే పెట్టుకోండి. మేము పెట్టుకో. మేము ఇవ్వం. అయితే ఓ పని చేయండి, మీ శవాన్ని మీరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ధర్మం క్యాన్సిల్. దించండి. మన ఫీజు ఇవ్వడానికి కొట్టుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే పెద్ద ఆయన చేతి 2 ఉంగరాలు పెట్టుకున్నాడు. మన ఫీజుగా సరిపోతలే. ఏంటి మన ఆచార్య ఉంగరాలున్నాయా? ఎన్ని? 2. మీ ఫీజు ఎంత? 2000. ఆ 2000 ఇచ్చేస్తారు. ఆ 2 ఉంగరాలు ఇద్దరు తలక వేయండి సరికోరంగా. ఇదేంటిది? రాజుది. ఇది వెండిది. సేమ్ అండి. అది మీరు ఇచ్చిన 2000 డైమండ్ రింగ్స్ ఇస్తారా? లేదా? ఏమయ్యా, మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యో తెలుసా? సరే, అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రాని? ఏంటి అయినా చదువు నన్ను చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా? కష్టమేమో రా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. నేను చెప్పానా ఈ బుక్ లో ఉందని? నువ్వు నా మాట చదివావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ద డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. చదివే. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమో లేరా, చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా
వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే, నువ్వు తీరా. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు మూయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? ఈ అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. ఇగో నువ్వు అడిగిన వీసీడీలు. థ్యాంక్ యూ సత్యబాబు. సావు నా కోసం ఎంతో శ్రమదానం చేస్తున్నావు. నీకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు చేతులు రావడం లేదు. ఏం రాగం? కట్టేస్తున్నాయి కదా. ఇన్నాళ్ళు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోదామా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అనిపించదా మరి? కాలు కదపకుండా 5 స్టార్ హోటల్ రూమ్ సర్వీస్ సేవలు చేస్తుంటాను. అది కాదు, అచ్చుబాబు కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదని చెప్తున్నాను. అంటే నేను నిన్ను బాగా మెయింటైన్ చేస్తున్నానా? బాగా. నీ మెయింటెనెన్స్ చూశాక ఆ అచ్చుబాబుని ఎందుకు ప్రేమించానా అని ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి మనకి ఫస్ట్ నైట్ కూడా అయిపోయేది. అబే ఇప్పటికైనా ఏం పర్లేదు. సెకండ్ టైం ప్రేమించుకో, సెకండ్ నైట్ చేసుకుందాం. చిన్న ప్రాబ్లం. ఏంటి? ఆ సూరిబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదు. ఓ ఏ? నేను లేనప్పుడైనా వచ్చి గీకాడా? గీకితే ఓకే, నోటికొచ్చినట్టు వాగాడు. చెప్పినా నువ్వు నమ్మవు. ఎంతైనా నీ ఫ్రెండ్ కదా. ఎక్కడైనా ఫ్రెండ్ గాని ఫిగర్ దగ్గర కాదమ్మా. చెప్పు ఏమన్నాడు? లాస్ట్ నైట్ నిన్ను లవ్ చేస్తున్నట్టు వాడికి చెప్పాను. నన్ను లవ్ చేస్తే నాతో చెప్పాలి కానీ ఆడితో చెప్పడం ఏంటి? వీక్ పాయింట్ అని చెప్పేసి ఉంటాడు. ఒక్కసారి డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తానమ్మా? కరెక్టే, సిగ్గుపడి ఉంటావే. నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా, మ్యాటర్ పోస్ట్ చేస్తాడని తనకి చెప్పా. ఏమన్నాడు? ఆ సత్యబాబు గారిని చేసుకుని నువ్వేం సుఖపడవు, కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటాడు, ఆ విషయంలో బాగా వీకు అన్నాడు. అది కూడా చెప్పేశాడా? ఇంకో మాట కూడా చెప్పాడు. నీ వీపు కూడా నువ్వు సరిగ్గా తోముకోలేవట, దున్నపోతులా గోడకేసి రుద్దుకుంటావట. ఇది కూడా చెప్పేశాడా? అంటే నేను కడ్డారులేసుకుని కూడా చెప్పేసి ఉంటాడు. బాగా డీటెయిల్ గా వెళ్ళాడు. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు భోంచేసి పడుకో. అమ్మో, నేను పడుకోను. పడుకుంటే నువ్వు కల్లోకొచ్చి చిలిపిగా ససలాడుతున్నానా ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. ఏం చేస్తున్నానంటో? సత్తి ఐ లవ్ యూ. చెప్తున్నారు. ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో కొత్త వాళ్ళంటే నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీటంటే ఎవరా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలా ఉన్నావు, రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, ఫోన్లు లేకపోతే చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. అలా నేను బాపనీరు మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఊపిరి నేను తీసేస్తాను, మీరు అలానే. ఏమైందండి బాపిరెడ్డి గారు? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే తొంగండి.